నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇంకా ఈరోజు చర్చకు సంబంధించి అతిథుల పరిచయం. శ్రీ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ నేత, గతంలో ఏపీటీ తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యదర్శి. శ్రీ రామచంద్రారెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక తెలంగాణలో శాసనమండలి సభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తెన కవిత అరెస్టు సంచలనం కలిగిస్తోంది. అలాగే కొంతమంది ఎంపీలు బీజేపీలో చేరడం, మరికొంతమంది టీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు, అలాగే మాజీ ఎంపీలు కొందరు బీజేపీలో చేరడం, కొంతమంది కాంగ్రెస్లో చేరడం, తాజాగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళడం అంటే మద్దతు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు బీఆర్ఎస్ని తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు బతకనిచ్చే అవకాశం ఉందా లేదా? నిజానికి 100 కోట్లు కూడా చేయని ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ఎంత కాన్సన్ట్రేట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మిగతా స్కాముల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోందా? లేదు బీజేపీలో చేరగానే తన వైఖరి మార్చుకుని వాళ్ళకి రక్షణగా నిలుస్తోందా? అసలు తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? బీఆర్ఎస్ నిజంగా నిలబడకుండా ఈ రెండు పార్టీలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయా? రాజకీయంగా కవిత అరెస్ట్ ప్రభావం ఈ రెండింటి మీద, ఈ తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దాని మీద ముందుగా విక్టిమ్ అని భావిస్తున్న రాకేష్ కుమార్ గారితో మొదలు పెడదాం. రాకేష్ గారు చెప్పండి, ఏంటి ఇవన్నీ కూడా ఈ కవిత గారేంటి, లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం ఏంటి, ఒక రకంగా అప్రతిష్ట, ఇంకో రకంగా రాజకీయ కక్ష, ఏదన్నా కానీ మొత్తం మీద ఈ పరిణామం బీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కూడా క్యాండిడేట్స్ వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఇదంతా స్వయంకృత అపరాధమా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా పార్టీకి కావాల్సినంత మంది క్యాండిడేట్లు ఉన్నారు. కాంగ్రెస్కు బీజేపీకి క్యాండిడేట్ లేక మా పార్టీ నుండి తీసుకుపోతున్నారు. అంతే తప్పితే మా పార్టీకి అభ్యర్థులు లేకుండా లేము. నెంబర్ 1. నెంబర్ 2, కవిత ఇన్సిడెంట్కి వస్తే ఈడీ మోడీ రెండు కలిసి వచ్చారు. ఫస్ట్ మోడీ కంటే ముందు ఈడీ వచ్చేది. ఓ పక్క మోడీ గారి మోడీగింపు, రెండో పక్క నో సార్, కంపల్సరీగా నేను ఏమంటున్నా అంటే, నిన్న అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం కదా, ఈడీతో పాటు మోడీ వచ్చాడు. ఈడీతో పాటు మోడీ వచ్చాడు. ఎందుకంటే మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, కానీ రెండింటిని కలిసి తీసుకొచ్చాడు. నిజంగా కూడా ఒక 2 సంవత్సరాల నుండి ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక మాట చెప్తున్నారు. ఒకటి సార్, ప్రభుత్వం నష్టపోయినప్పుడు తప్పకుండా అది స్కామ్ కింద అవుతుంది. అసలు ఢిల్లీ ప్రభుత్వం నష్టపోయిందా లాభపడ్డదా అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. దాంట్లో మొత్తం ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటి వరకు. అసలు ఏమే ఆరోపణ రాకముందు ఆమె అంటే ఎవిడెన్సా లేకపోతే అక్యూజ్డ్ అని తెలియకముందే మా ఇంటి ముందట బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు. దానికి ఆనందంగా ఏది ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్లు అన్నీ కూడా కలిసి రాసేస్తాయి న్యూస్లు. ఏంది అసలు ఈడీ కేసు మొత్తం అదొక స్కాము, అసలు స్కామ్ అని పేరు పెట్టిందే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ వాళ్ళు. ఓకే, అసలు వాళ్ళు అప్పుడు మీకు బాగానే పని చేసేవాళ్ళు కదా. ఎప్పుడు లేరు సార్. సార్ మీకు సంగతి చెప్పన్నా, ఎప్పుడు వాళ్ళు పని చేసినట్టే కనిపిస్తారు కానీ ఎంత వ్యతిరేకత నటిస్తారు, ఎప్పుడు నటిస్తూనే ఉంటారు. మోసపోయింది మీరా? ఎప్పుడు కాదు, మేము మీరని కాదు, వాళ్ళు ఎవరిని మోసం చేయాలో వాళ్ళకు పర్ఫెక్ట్ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, సంపూర్ణంగా మాకు అగెనిస్ట్గా రాశారు. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా రాయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిమాండ్ చేసింది ఏంది, సడన్గా ఎవిడెన్స్గా ఉన్నటువంటి అంటే కాదు సాక్షిగా పిలిచామని చెప్పేసినటువంటి వ్యక్తిని ముద్దాయిగా ఏ విధంగా డిక్లేర్ చేస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న వచ్చేటప్పుడు ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా అసలు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేశారు. అంటే ఈడీకి అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోతే, ఎందుకంటే బీజేపీకి అగెనెస్ట్గా మనం పనిచేస్తున్నాం కాబట్టి మొన్న వాళ్ళు ఎంత అనుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. దాంతో ఏమైపోయింది, ఈ ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళ ఎంపీ అభ్యర్థులు ఎవరైతున్నారో ఎవరెవరైనా ఎలక్షన్ల తర్వాత, ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత కామెంట్లు చేసింది మనకి ఈటల రాజేందర్ గారు కామెంట్ చేశారు, కొండ విశ్వేశ్వరరెడ్డి కామెంట్ చేశారు, ఈరోజు కాంగ్రెస్లో పైన జితేందర్ రెడ్డి గారు కామెంట్ చేశారు. నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా మీరు కవితను అరెస్ట్ చేయకపోవడం మూలంగానే మనం ఓడిపోయామని చెప్పేసి బీజేపీ పార్టీ మీద ప్రెజర్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా దానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పక్క రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో మొత్తం ఏవేవైతే స్కాములు జరిగాయని చెప్పేసి, ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారో, చంద్రబాబుకి దీనికి లింక్ ఉందా? తప్పకుండా సార్. ఎందుకంటే
గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా టీడీపీ పార్టీ నాయకులు మా మీద ఆరోపణ చేశారు, పక్కనున్న రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశామని చెప్పేసి ఆరోపణలు చేశారు. తర్వాత మీరిద్దరు కలిసి ఉన్నారని ఈరోజు కూడా కాంగ్రెస్ను మోడీకి కేసీఆర్ జగన్ దత్తపుత్రులని కూడా ప్రచారం చేశాడు చంద్రబాబు గారు. అదే సార్ నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన వెళ్ళి కలిశాడు. అది కలుస్తూనే నేనేమంటున్నానంటే 2019లో ఓడిపోగానే 4 ఎంపీలను పార్టీ అసలు వాళ్ళు రిజైన్ చేయాలి, ఏం చేయాలి, 4 ఎంపీలను కూడా సరెండర్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే. వాళ్ళే ఈరోజు ఆయనకు ఏదైతే మధ్యలో రాయబారం నడపడానికి బ్రోకరిజం చేయడానికి ఒక 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెట్టుకొని చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన మీద ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలకు ఇంతవరకు కేంద్రం స్పందించాలి. మా మీద కాదు, నేనేమంటానంటే దేశం మొత్తంలో చాలా కేసులు ఉన్నాయి. మైనింగ్ కేసులు ఉండే ఏది కర్ణాటకలో, అదేవిధంగా యడియూరప్ప గారి మీద కేసులు ఉన్నాయి. ఎవరెవరైతే ఎస్పెషల్గా మరొక మాట చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలను వేధించడానికే 2 జాతీయ పార్టీలు కంకణబద్దులై ఉన్నారు, కాంగ్రెస్ అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ. మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఏదైతే ఉండనో శివసేన పార్టీ సంజయ్ రౌత్ గారినేమో ఐటీ నోటీసులు ఈటీ నోటీసులు అన్ని ఇచ్చి తీసుకుపోయారు. కానీ వాళ్ళ పార్టీలోకి పోగానే ఏ కేసులు అంటే ఎవరెవరైతే ఎంపీలు అందరూ 40 మందికి ఎమ్మెల్యేలకు శివసేన ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు ఇచ్చారు సార్. తర్వాత వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. కాబట్టి నేనేమంటానంటే దేశం అశోక్ చవాన్ అయితే మరీ అన్యాయంగా అనిపిస్తుంది. వెంటనే రాజ్యసభ సీటు కూడా ఇచ్చేసారు. ఆయన ఇట్లా పోంగనట్లు రాజ్యసభ అప్పటిదాకా కేసులు ఉంటాయి, పోంగన రాజ్యసభ సీటు. కాబట్టి దేశం మొత్తంలో గతంలో ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి, ఈడీ అంటే మీరు కాంగ్రెస్ అండర్లో పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన్నే కామెంట్లు చేశారు. ఓకే, ఈరోజు అదే పని బీజేపీ పార్టీ చేస్తుంది. చంద్రబాబు గారు మీరు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేస్తే పని అయిపోయింది. అది ఇయకనే కదా సార్ ఇదంతా సమస్య. మేమంతా కూడా మేము ఏం చేసాం ఆ విషయంలో కేసీఆర్ గారి కంటే చంద్రబాబు తెలివైన కూడా. ఎందుకంటే ఆయన మీద 2000 కోట్ల ఆయన పిఐ ఇంట్లో 2000 కోట్ల అక్రమాలు జరిగాయి, దొరికాయి సార్. ఆయన సుజనా చౌదరి గారు ఆల్రెడీ బ్యాంకులకు ఏవైతే కేసులో నోటీసులు వచ్చాయి, ఇంతవరకు ఎంక్వైరీ లేదు. పైగా ఆయన ప్రైమ్ మినిస్టర్ ముందు కూర్చోగలిగాడు దర్జాగా. అదే ఒక విషయం. ఎవరెవరైతే సార్ ఇప్పుడు ఎవరైతే మోసం చేసి బీజేపీలో జాయిన్ అవుతారో వెంటనే వాళ్ళు ఎవరి ముందైనా కూర్చోగలుగుతారు. ప్రధానమంత్రి అయింది, హోమ్ మినిస్టర్ అయింది, ఎవరి ముందైనా కూర్చోగలుగుతారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నేనేమంటానంటే లాసా లాభమా? మీరు 2 సంవత్సరాల నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, 10 నెలల నుంచి సిసోడియా గారిని జైల్లో పెట్టారు కదా, అసలు ఏంది ఆ కేసులో? అవును, అంటే ఓన్లీ ఇది వేధింపులకు గురి చేయడానికి. పుల్మా సంఘటన జరిగినటువంటి సైనికులు ఎట్లా చచ్చిపోయారు, అసలు ఆ రోడ్డు మార్గంలో ఎందుకు పోయారు అనేది బీజేపీ చెప్పదు. ఓకే, సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగింది, సర్జికల్ స్ట్రైక్ అని చెప్తారు. అసలు బాలకోట మీద అటాక్ మీరు ప్రధానమంత్రిగా ఉండగా జరిగింది కదా అంటే సెక్యూరిటీ లాప్స్ అని ఎందుకు చెప్పరు వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు చైనా బార్డర్లో అల్లకల్లోలం జరుగుతుంది, వెంటనే దాన్ని వాడుకోవాలి. రాజకీయంగా ఎక్కడ ఎంత దుస్థితికి దిగజారిందంటే బీజేపీ పార్టీ ఒకప్పుడు సిద్ధాంతపరమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు సిద్ధాంతాన్ని అమ్ముకొని బతుకుతున్నటువంటి పార్టీగా నిలుస్తుంది. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ పార్టీ నాయకులకు. అసలు మా కవితక్క కేసులో ఉందని చెప్పేసి అసలు ఈడీ నోటీసులు రాలే, సిబిఐ నోటీసులు రాలే, ఏం రాలే. వీళ్ళు మా ఇంటి ముందర ధర్నా ఎట్లా చేసారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ ఎట్లా పెట్టారు. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ మీ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద మీకు పడి మీకు సానుభూతి వస్తుందా, ప్రజల్లో పరపతి పోతుందా? సార్ మేము ఒక్కటే చెప్తున్నాం సార్, ఎవరైనా నిజంగా తప్పు చేస్తే ఎవ్వరు కానీ శిక్షార్హులే, అది ఎవ్వరు కానీ ఈ మీడియా సృష్టించే కథనాలతోటి ప్రజల మీద బలవంతంగా రుద్దడం, ఆ రుద్దుతూ దానితో పైశాచిక ఆనందం పొందడం అది చూస్తున్నాం మేము. కాబట్టి నేను ఏమంటానంటే తప్పకుండా మాకు ఎలక్షన్లకు ఎలాంటి ఇంపాక్ట్ పడదు. మా స్ట్రెంత్ మాకున్నది, మా క్యాడర్ మాకున్నది. మాకు మనం 39 సీట్లు వచ్చినాయి, మేము 20 సీట్లు. చాలా మంది దాంట్లో పోతున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు లాగేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అవుతున్నారు, ఎవరికి చూసినట్టు లాగేస్తున్నారు. సార్ ఒకటే మాట చెప్తున్నాను సార్, ఎవరో ఉన్నారని మా కేసీఆర్ గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేసి ధైర్యంగానే ఉన్నాడు ఆయన. తప్పకుండా ఆయన ధైర్యంగానే ఉన్నాడు. ధైర్యంగానే మేము 2 బహిరంగ సభలు పెట్టాం. ఆ బహిరంగ సభలకు కూడా అద్భుతమైన ప్రజలు జరిగింది. రామచంద్రారెడ్డి గారు మీరు చెప్పండి, ముందు రాష్ట్రంలోకి వస్తే తర్వాత మీ ఇద్దరు కలిపి ప్రకాష్ రెడ్డి గారు సమానం చెబుతారు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తోంది. మల్లారెడ్డి గారు తన కుటుంబ కొడుకో ఎవరో పార్లమెంట్కు పోటీ చేస్తా అన్నాడు. పోటీ చేస్తాం ఇదనంటే కాబోలు మల్కాజ్గిరి నుంచి అనుకున్నాం. సడన్గా ఆ వెంటనే ఆయన కాలేజీకి వెళ్ళే రోడ్డు తవ్వేశారు ఆఫీసర్లు. ఆ భవనం కూల్చేయిపోయారు, కూల్చేశారు కదా, పునాదులన్నీ బిల్డింగ్ కొట్టేసారు. బిల్డింగ్ కూడా పోయిందా? పోయింది సార్. మీకు మా ఎమ్మెల్యే ఒక ఆయన పటంచెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు తమ్ముని
అవును. అసలు నోటీస్ లేదు, ఏం లేదు, అరెస్ట్ చేసి పడేసారు. నేనేమంటానంటే సరే మేము తప్పకుండా, మేము మాత్రం ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం సార్. మేమున్న 10 సంవత్సరాలు ఏ రోజు కూడా ఇలాంటి కక్ష మీరు అట్రాక్ట్ చేశారు కానీ ఈ రకమైన దాడులు చేసినట్టు సార్ అది చెయ్యమని చెప్పేసి చంద్రబాబు శిష్యుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ నేర్పుతున్నాడు. తప్పకుండా ఆ విధంగా చెప్పండి. మల్లారెడ్డి గారు వెంటనే ఓ నాయన ఇదేదో ప్రమాదం, మేము పోటీ చేయట్లేదని చెప్పాడు. డీకే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళారు, దాంతో మొత్తం ఆగిపోయినట్టు ఉన్నాయి. సో మీ వంతు కృషి మీరు చేస్తున్నారా? ఇప్పుడు దానం నాగేంద్ర గారు కూడా మీ దగ్గరికి వచ్చేసారంట. సో మీ ఎంతమంది, చాలామంది 10-15 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీ వైపుకి వచ్చేసారంటున్నారు. సో మీరు ఎక్కువ మందిని లాగుతారా, బీజేపీ వాళ్ళు ఎక్కువ మంది లాగుతారా? అసలు బీఆర్ఎస్కి ఇక్కడ భవిష్యత్తు ఉంటుందా ఉండదా? మొత్తం ఖతం చేస్తారా మీ ఇద్దరు కలిసి? సార్ ఒక్క మాట మాత్రం చెప్తాను సార్, దేశం మొత్తంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా మనగడ లేకుండా, ప్రతి ప్రాంతీయ పార్టీ మనగడ, జాతీయ పార్టీలు కథమేని. రామచంద్రారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఈ లాగుడు రాజకీయం ఏందో నాకు అర్థం కావట్లే. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అనేక దుర్మార్గాలకి పాల్పడి దళితుల భూములని, బడుగు వర్గాల భూములని, సర్కారు భూములని, చెరువుల్ని మింగినటువంటి అవినీతి పరుల యొక్క భరతం పట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కూడా పనిచేస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈయన డీకే శివకుమార్ గారి దగ్గర పోయినా, లేకుంటే ఇంకొకళ్ళ దగ్గర పోయినా కానీ అటువంటి ఆగవు. ఏమున్నా కట్టసి కాల్సి ఉంటుంది తప్ప అంతకు మించి ఏముండదు. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేసి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఎందుకంటే మేము సరిపోని మెజార్టీతో మా పార్టీ ఈ రోజున అధికారంలో ఉంది కాబట్టి దాని గురించి మేము worry అయ్యేది లేదు. దానికి వక్ర భాష్యం చెప్పుకుంటూ మీరు ఈ విధంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే, ఈ రోజు రేపు ఎలక్షన్ల యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నటువంటి క్రమంలో ఈ రోజున అరెస్ట్ నిన్న చేయటం అనే దాని గురించి కొంచెం అనుమానాలు సాధారణంగానే వస్తాయి. మరి ఆ అనుమానాలు అనేవి ఉభయ మిత్రులు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మరి వాళ్ళ మధ్య ఏం జరిగిందో మాకేం తెలియదు. అలప్ సడన్ వచ్చిండ్రు, సరి చేశారు. కాకపోతే మాత్రం వన్ థింగ్ వెరీ క్లియర్, PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది CRPC, IPC-లకన్నిటికంటే భిన్నంగా ఉంటది. కాబట్టి దాంట్లో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చాలా సుస్పష్టంగా కూడా చెప్పింది, మిగిలిన చట్టాల లెక్క ఉండదు ఇది. ఇందులో దోష నిరూపించుకోవాలి తమ యొక్క నిర్దోషిత్వాన్ని అని చెప్పేసి వెరీ స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి రామచంద్రారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళంతా కూడా బీజేపీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈడీని సొంత ఇదిగా మార్చేశారని, సిబిఐని మార్చేశారని. మరి ఇక్కడ కవిత గారి ఇష్యూకి వచ్చేసరికి మీరంతానేమో ఈడీకి సిబిఐకి సపోర్ట్ చేస్తున్నారు. సో మరి ఎట్లా ఈ డిఫరెన్స్ ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీ మీద కేసు పెడితేనేమో అది తప్పుడు కేసు అంటున్నారు, ఇక్కడికి వచ్చేమో కవిత గారి మీద లేకపోతే ఇంకోళ్ళ మీద పెడితేనేమో కరెక్ట్ అంటున్నారు. ఈ పరస్పర విరుద్ధంగా అనిపించట్లేదా? కరెక్ట్ అని ఎప్పుడు కూడా ఏది ఈడీని సమర్థించడంలే, సిబిఐని చట్టాన్ని సమర్థిస్తాము. వాళ్ళు చట్ట పరిధిలో చేసినరా లేదా అన్నది మాత్రమే మేము ఈ రోజున ఆలోచిస్తాం తప్పితే కరెక్ట్ అనడం. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఏది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత లోపలికి పోయి నువ్వు సుప్రీంకోర్టులో ఏది అండర్టేకింగ్ ఇచ్చినావు, నీకు ట్రాన్సిట్ వారెంట్ ఉందా, సో అండ్ సో ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. హూ ఈజ్ అండి ఆయన? ఎవరు అడగటానికి? ఆయనకి ఏమాత్రం హక్కు లేదేమన్నా ఉంటే ఆన్ హర్ బిహాఫ్ ఆమె అడ్వకేట్ ఆయన మీద కూడా చర్య తీసుకుంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే అది పవర్ఫుల్ యాక్ట్ అండి. సింపుల్ ఒకటే కొమ్మినేని గారు, ఈడీలో ఏదైనా కానీ ఒక పర్పస్ కోసము డబ్బులని గ్రాటిఫై చేసుకొని ఈ పర్పస్ కాదని చెప్పేసి బుకాయించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది ఈడీ పర్వీలోకి వస్తుంది. సింపుల్ ఒకటే లాజిక్. దాంతోనే ఏంటంటే ఆమె గనుక ఎస్ ఈ ముడుపుల కేసులో మేము డబ్బులు తీసుకున్నాము, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆమె ఒప్పుకున్నట్లయితే ఈడీ పర్వీలోకి రాదు. అది మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వచ్చేది. కాకపోతే సరే వెదర్ షీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఇట్ విల్ బి డిసైడెడ్ లేటర్. కానీ అధికారుల యొక్క విధులకి ఆటంకం కలిగిస్తే డెఫినెట్ గా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దే హ్యావ్ లిబర్టీ అండ్ దే హ్యావ్ ఇమ్యూనిటీ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. రైట్. దీని రాజకీయ ప్రభావం ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ భవిష్యత్తుని ఏం చేయబోతున్నారు మీ రెండు పార్టీలు? రెండు పార్టీలను మీరు కలపకండి కొమ్మినేని గారు. కాంగ్రెస్ ఓపెన్ గా కనపడతా ఉన్నాయి కదా. మీరేమో మల్లారెడ్డి గారి పోటీ చేస్తారనగానే దాడి చేయించేశారు. నిన్నేమో పటాచారి ఎమ్మెల్యే ఇంటి పక్కన దాడి చేశారు. అసలు గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే
గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే ఆర్మూర్ ఎమ్మెల్యే షాపింగ్ కాంప్లెక్స్ ని క్లోజ్ చేశారు, కరెంట్ కట్ చేశారు. ఇట్లాంటి అంటే 100 కోట్ల బకాయిలు పెట్టించి నేను తప్పు పట్టుకుంటున్నా. నోటీస్ ఇయ్యారా దానికి? సరే ఎన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి? కరెక్టే. ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళంతా కాదు, మైనింగ్ లో పనిచేస్తున్నా, ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నా. నేనేమంటున్నా అంటే నోటీస్ ఇచ్చేది తెలియదా? ఓకే, ఒక్క అడ్వకేట్లు కదా. మరి అట్లా కాదు, ఒక్క నిమిషం. మరి చంద్రబాబు గారి మీద అన్ని కేసులు వస్తే మీరంతా సపోర్ట్ చేశారు ఆయనకి. ఇప్పుడు రేపు ఐఎంజీ భర్త కేసులో దాదాపు 1,00,000 కోట్ల స్కామ్, ఐఎంజీ భర్త 850 కోట్ల కేసు, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా అని అడిగింది. ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు అది తెలంగాణ హైకోర్టు? కొమ్మినేని గారు, తెలంగాణ హైకోర్టు అనేది ప్రభుత్వ పరిధిలో లేదు. మీకు అడిగింది, మిమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ అడిగింది. చెప్తున్నానండి, దేనికైనా కానీ కిందనున్నటువంటి అధికారులతోని సరి అయిన సమాచారం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా మేము ఆన్సర్ చేయాలి. చేయకపోతే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ కొమ్మినేని గారు అడగాల్సిన అవసరం లేదు, హైకోర్టు అడుగుతుంది మమ్మల్ని. హైకోర్టు అడుగుడు కాదు, మేము కనుక సరి అయినటువంటి అక్కడ ఆన్సర్ చేయకపోతే మా మీద చర్య కూడా తీసుకుంటది. దానికి మేము మంచి స్పృహలనే ఉన్నాం. ఒక్క నిమిషం ఆగండి, ఇక నన్ను లెట్ మీ కంప్లీట్. ఇక్కడ ఉన్నది ఏంటంటే ట్రాన్సిట్ వారెంట్ గురించి ఇందాక రాకేష్ మాట్లాడుతున్నాడు. ట్రాన్సిట్ వారెంట్ అనేది ఒకటి చట్ట పరిధి. రాహుల్ గాంధీ ఏం చెప్పిండో మాట్లాడదామన్నా. రాహుల్ గాంధీ ఒక అభియోగాలు మోపబడినటువంటి వ్యక్తిని 24 గంటల లోపల కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళకి గట్స్ ఉంటే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే 24 గంటల లోపల తీసుకుపోయి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు డీవియేట్ అయిపోయినా, లేకుంటే సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చేసి వాళ్ళు దాన్ని డీవియేట్ అయినా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటది. అక్కడ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా అక్కడ మరి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుందో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఈవెన్ రిమాండ్ ని కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ది బ్యూటీ ఆఫ్ ది యాక్ట్ ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం నా ప్రశ్న అంటే బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటి? బీఆర్ఎస్ ఏం చేయబోతున్నారు? తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీని మిగలనిస్తారా లేక అటు ఇటు గుంజేస్తారా? కొమ్మినేని గారు ఇదొక గుణపాఠం నేర్పింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వ భావజాలంతో చుట్టూనే తమ మిత్రుల్నే శత్రువులుగా చేసుకోకూడదు అన్నది ఒక ఆస్పెక్ట్. ఎందుకనంటే ఆ ఉక్కకి భరించలేక, ఉక్కపోతకి ఆ బెదిరింపులకు భరించలేక మౌనంగా ఇన్ని రోజులు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ వాళ్ళ చుట్టూండి ఈ రోజు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ప్రజాస్వామ్యం వైపు ఆకర్షితులైతున్నారు. నియంతృత్వ సంఖ్యలను తెంపుకొని ఈ రోజున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కూడా పరిపాలన అందించే పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. అప్పుడు ఓటుకు నోటు సార్, అప్పుడు కూడా ఓటుకు నోటు, ఇప్పుడు కూడా నియంతృత్వ సంఖ్యలే. మీ ఓటుకు నోటు లీడరే ఈ రోజు మీ లీడర్. కాదు కాదు, ఆ రోజు ఓటుకు నోటు చూసినాం కదా, అది ఎట్లున్నారో ఇది కూడా అట్లనే ఉన్నది. ఓటుకు నోటు కాదు, చంద్రబాబు ఏజెంట్ గా పనిచేసిండు, మరొకసారి ఈ రోజు బీజేపీ గా పనిచేస్తుంది. గట్టిగా మాట్లాడినందుకు మాత్రాన గట్టిగా మాట్లాడు కాదు, ఆ రోజు ఉన్నది. రాకేష్ గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. రామచంద్రారెడ్డి ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఏమిటి తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి? తెలంగాణలో బీఆర్ఎస్ భవిష్యత్తు నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ కాదు. మేము మా పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అన్నిటిని అమలు చేసినాము. ఇప్పుడు మాకు వినండి, మా ఎంపీ అభ్యర్థులు కొంతమంది ఎన్నికైనారు. నేను కూడా ఇప్పుడు మా గుర్రంపోడులో మా రఘువీర్ మీటింగ్ పెడుతుంటే జానారెడ్డి గారికి కుమారుడు ఎంపీ అభ్యర్థికి నల్గొండకి మేము పోతున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ మా పనులలో మేము బిజీగా ఉన్నాము. వేరే పార్టీ గురించి మేము ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మేము చూస్తాము, మా పరిపాలన చేస్తాము. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడటానికి ముందుగా వెంకటరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. వెంకటరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నీ? కొంత బీజేపీ చెంతకెళ్ళంగానే 1000 కోట్లు ఎన్ని ఉన్నాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారా? ఇక్కడ ఈ కేసులో కవితను అరెస్ట్ చేయటం, ఈ పరిణామాలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏమిటి? సార్ దాని గురించి మాట్లాడడానికి కాల్ చేశారు సార్. ప్లీజ్ సంక్షిప్తంగా సార్. ఏం లేదు సార్, ఇక్కడ పరిణామాలు చూస్తా ఉంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కైనట్టు అనిపిస్తా ఉంది. కుమ్మక్కైనట్టు అనిపిస్తుందా? ఏమవుతుందంటే కాంగ్రెస్ వచ్చేసేసి బీఆర్ఎస్ మొత్తం అంతా దుర్బంతులు గుర్తు చేసేసి ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నారు. ఆ మల్లారెడ్డి గారు అంటే మల్లారెడ్డి గారిని ఇబ్బంది పెట్టేసేసారు. ఆయన భయపడి మల్కాజ్గిరికి పోటీ చేయకుండా పక్కకి వెళ్ళిపోయాడు. అవును. అదే విధంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళా వాళ్ళు వచ్చి పెట్టేసేసి కవిత గారిని అరెస్ట్ టైంలో వాళ్ళు మొత్తం భయపడి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం డైవర్ట్ చేస్తున్నారంటారు.
వీళ్ళ ఉద్దేశం ఆ ఏంటంటే మిత్రుడిని ఉంటే ఒక క్వశ్చన్ కాంగ్రెస్ అడుగుతా ఉండాలి, ఆ మిత్రుడిని ఒక క్వశ్చన్ అడుగుతా కాంగ్రెస్ Let me ఉండాలి, complete. ఉండాలి. మన ఇద్దరే ఆ మిత్రుడిని ఒకటే ప్రశ్న అడుగుతా అడగండి ఆ మిత్రుడిని ఒకటే ప్రశ్న అడుగుతా అడగండి. మిత్రమా రాజేష్ కదా మిత్రుని పేరు? వెంకటరెడ్డి ఎస్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అడగండి. మల్లారెడ్డి కబ్జాలు మల్లారెడ్డి కబ్జాలు చేయలేదని చెప్పి అక్రమాలు చేయలేదని చెప్పి చెరువులు మరి ఇప్పుడు ఎందుకు మింగలేదని ఆగిపోయింది? చెప్పి కాదన్నా, మీరు మరి ఇప్పుడు certify కాదు చేస్తున్నారా? వన్ మినిట్ అన్న, అంటే భయపెట్టేయడానికి ఇవన్నీ పెట్టాలి. మీరు? అరే నోటీసులు ఇయ్యండి కోర్టు అన్నావు కదా, నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు తెలుసుకుందాం పా. కోర్టు లేకుండా నువ్వు డైరెక్ట్ వచ్చి ఎట్లా ఓకే ఓకే వెంకట్ గారు ఒక్క నిమిషం మిత్ర ఆగండి. వెంకట్ గారు ఎల్బీ నగర్ కంప్లైంట్ చేస్తున్నారు. రైట్. వెంకట్ గారు ఎల్బీ నగర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ భవిష్యత్తు కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది సార్. ఇది అంతేనా? ఇది ఏంటంటే తను తీసుకున్న గోతులో తనే పడబోతుడు కేసీఆర్. ఎప్పుడైతే ఏమంటారు సార్, నిరంకుశంగా 6 నెలల ముందల అన్నిటికీ ప్రకటించిండు, ఆ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కేసీఆర్ ది. ఓకే. ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కూడా ప్రజల మీద రుద్దితే ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారు సార్? ఇక ఈ కవిత అరెస్ట్, మల్లారెడ్డి భూములు అదేది పట్టించుకుంటలేదు సార్ జనం. ఇంకా ఆ కసి మీదనే ఉన్నారు. ఆ కసి పోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు స్ట్రీమ్ మంచిగా పరిపాలన చేస్తేనేమో ఏం లేదు, మళ్ళీ సింపతి గెయిన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ది. ఇక రెండోసారి కవిత అరెస్ట్ కంటే ఇవన్నిటికంటే ఇంకొక ఒళ్ళు గదురు పడిచే ఇన్సిడెంట్ ఉంది కదా, ప్రణీతరావు ఫోన్ హ్యాకింగ్, ఫోన్ రికార్డింగ్, దాని మీద కూడా జనం అంతే ఆలోచిస్తారు. ఏంటి ఎంత బీభత్సంగా. రోజు నువ్వు ఆంధ్రజ్యోతి పేపర్స్ అవుతున్నావు అర్థమైందన్న. ఏమన్నా కేసు ఉంటే ఆ కేసు అసలు ఆయన మీద కేసు కాకముందే వెంటనే మీడియాకి వస్తుందా? జగన్ గారును కేటీఆర్ గారు ఇద్దరు కలిసి దావోస్లో మాట్లాడుకుంటుంటే మధ్యలో ఉండి రాధాకృష్ణ గారిని న్యూస్ రాసిర్రు, దాన్ని నువ్వు చదివినవు. ఈరోజు ప్రణీత్ రావు కేసు ఏందో తెలియదు, ఆ కేసు ఎందుకు పెట్టిరో తెలియదు, వెంటనే దాని గురించి ఆంధ్రజ్యోతి పేపర్స్ అది మాట్లాడుతున్నావు. ఇక మీ సంతోషం అన్న, మీరు ఇట్లనే చదువుతున్నారు. రైట్. ఓకే. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి బీఆర్ఎస్ని బతకనిస్తారా లేదా? ఏం జరగబోతోంది తెలంగాణలో రాజకీయ పరిణామం? సార్ ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. బీఆర్ఎస్ పార్టీ యొక్క బతుకుతుందా పోతుందా, చరిత్రలో ఉంటుందా పోతుందా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క నిర్ణయాలు చర్యల వల్ల ఉంటాయి తప్పిస్తే అది బీజేపీకో ఇంకో పార్టీకో సంబంధం లేని విషయం సార్. అది ఎందుకు, అది వాళ్ళ కష్టము, వాళ్ళ ఇష్టము, వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ మరి మా నాయకత్వం. జనం చెవిలో పూలు పెట్టమండి సార్. జనానికి తెలుస్తోంది కదా, కనపడుతోంది కదా. ఓ పక్క మీరు లాగేస్తున్నారు, ఇంకో పక్క వాళ్ళు లాగేస్తున్నారు, ఇంకో పక్క వాళ్ళు కేసులు పెడుతున్నారు, మరోవైపు మీరు కేసులు పెడుతున్నారు, బేభత్సం చేస్తున్నారు కదా సార్. నేనేమంటున్నానంటే బీజేపీ వైపు నుంచి ఒక మాట చెప్తాను సార్. వాళ్ళు ఈరోజు 39 గెలిచారు ఈ రోజు, కానీ 2014లో కానీ 2018లో కానీ ఏ పార్టీని గెలిచిందో మీకు సంఖ్య తెలుసు. మేము ఒకటి గెలిచాం 2014లో, 2018లో. మరి మా పార్టీ ఉందా పోయిందా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇంత సార్ చరిత్రలో పోతే 2084లో మేము 2 సీట్లు గెలిచాము. మా పార్టీ ఉందా పోయిందా? మా పార్టీ ఉంది. ఎందుకు ఉంది అంటే మా కార్యకర్తల యొక్క శ్రమ, మా కార్యకర్తల యొక్క కష్టం, మా కార్యకర్తల యొక్క త్యాగాల పునాదుల మీద ఈరోజు మా పార్టీ ఉంది. మీరు త్యాగం చేయడానికి సిద్ధమైతే మీ పార్టీ కూడా ఉంటుంది. పార్టీ ఏడిపోతుంది. అయితే చరిత్రలో కాలగమనం కలిసిపోయిన పార్టీలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకత్వం కానీ లోపించినప్పుడు, నాయకత్వం యొక్క లక్షణాలు లోపించినప్పుడు, నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం ఓకే రైట్. ఓకే, ఒక స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి, ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. ఒక స్ట్రైట్ క్వశ్చన్. 100 కోట్లు 125 కోట్లు నష్టం వచ్చిందని ఆప్ గవర్నమెంట్ అప్పట్లో ప్రకటించింది. అయితే ఆ తర్వాత అంత మాత్రం స్కామ్కే ఇంతమందిని అరెస్ట్ చేసి ఇంత జైల్లో పెడుతున్నారు. 1000 కోట్లకి స్కాములు చేసిన వాళ్ళు చేశామని చెప్పి చేసిన వాళ్ళనేమో ఎదురుగా కూర్చోబెట్టుకుంటున్నారు, ఇంకోటి వాళ్ళని కౌగిలించుకుంటున్నారు. మిమ్మల్ని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు గారిని ఇప్పుడు మీకు వాటేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాగే చంద్రబాబు గారి మీద నిన్నగా మన ఐఎంజీ భరత్ కానీ అలాగే అనేక కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయమంటే చేయటానికి కూడా మీరు సిద్ధపడలేదు. మరి ఇట్లాంటి అనేక కేసులు ఉన్నాయి కదా, మరి చంద్రబాబు గారు ఎట్లా మిత్రుడయ్యాడు, కేసీఆర్ గారు ఎట్లా మీకు శత్రువు అవుతున్నాడు? సార్ ఇప్పుడు మీరు అంటే నేను ఈ కేసు కానీ ఏ కేసు అయినా కూడా సార్, అంటే చంద్రబాబు నాయుడు మా మిత్రుడా శత్రువు అంటే ఆంధ్రప్రదేశ్ పరిమితమైనటువంటి అంశం. కానీ మీరు మొదటి ప్రశ్న నాకు గుర్తొస్తలేదు. మీరు ఫస్ట్ ఏమన్నారంటే సిబిఐ కేసులో పెట్టడానికి ఐఎంజీ భరత్ సంస్థకు సంబంధించిన ఒకటి వస్తుంది సార్. ఢిల్లీ కేసులో 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారినాయి అనేది అంశం సార్. కానీ ఢిల్లీ ప్రజలకు జరిగిన నష్టం 9,000 కోట్ల రూపాయలు సార్. జరిగి ఉండేది, జరగలేదు కదా. 9,000 కోట్ల రూపాయలు జరిగి ఉండేది అంతే కదా.
అంటే ఈ పాలసీ ఇట్లా జరిగింటే జరగలేదు కదా, వచ్చే ఆగిపోయింది కదా. టెండర్ నోటీస్ దాంట్లో ఇష్యూ ఎక్కడ దాంట్లో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది చర్చ. ప్రూఫ్ ఎక్కడ ఉందా? 2 సంవత్సరాలు చేతులు మారినాయి స్కామ్. ఓకే, నాకేం అభ్యంతరం లేదండి. ప్రకాష్ రెడ్డి గారు, నాకేం అభ్యంతరం లేదు, మీరు కేసు పెడితే తప్పేం కాదు. 7,000 కోట్లు ఎగ్గొట్టిన సుజనా చౌదరిని ప్రైమ్ మినిస్టర్ ముందు ఎట్లా కూర్చున్నాడు బీజేపీలో చేరంగానే? మరి 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మీరే కదా చంద్రబాబు గారి పిఎస్ మీద సిబిడిటి ప్రకటన చేసింది కదా. శ్రీనివాస్ అంటే చంద్రబాబు గారి పిఎస్ఏ కదా. మరి ఇంతవరకు అడుగు ముందుకు ఎందుకు వేయలేకపోయారు? మరి ఐటీ నోటీసులు ఇచ్చింది కదా చంద్రబాబు గారికి, దుబాయ్లో ఇది మనీ లాండరింగ్ కేసు కూడా, మనీ లాండరింగ్ కూడా జరిగిందని. మరి అయినా కూడా ఒక్క అడుగు ముందుకేయలేదే. అంత ఇప్పుడు మొన్నటిదాకా టెర్రరిస్ట్ అన్నాడు, ఇప్పుడు మీకు ఎవరు టెర్రరిస్ట్లో ఎవరు కాదో తెలియని పరిస్థితిలో ఇప్పుడు వాటేసుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ గారే వెళ్తున్నాడు. ఏమిటి రహస్యం? చంద్రబాబు గారి విజయ రహస్యం ఏమిటి ఈ విషయంలో? కేసీఆర్ గారి వైఫల్యం ఏమిటి? కేసీఆర్ గారు కూడా మీతోటి జాగ్రత్తగా అలాయ్ బలాయ్ చేస్తే అయిపోయి ఉండేది, ఇబ్బంది లేకుండా పోయేది కదా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు అయినా, సుజనా చౌదరి కేసు అయినా, ఇంకొక కేసు అయినా, కేసులు ఎక్కడ పోలేదు సార్. ఆ కేసులలో నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మీరు అందరు అంటున్నటువంటి విజయ మల్యా కేసు కూడా కేసు పోలేదు సార్. విజయ మల్యా కేసు కూడా ఉంది. విల్ఫుల్ డిఫాల్టర్ అనేటువంటి విషయం వేరు, మనీని ప్రభుత్వ సొమ్మును సైఫనింగ్ అంటే దాన్ని దారి మళ్ళించింది వేరు, బ్యాంకులకు కట్టాల్సినటువంటి డబ్బులు వేరు సార్. సుజనా చౌదరి అయినా, ప్రకాష్ రెడ్డి అయినా, రామచంద్రారెడ్డి అయినా, కొమ్మినేని గారైనా బ్యాంకులకు కట్టాల్సిన డబ్బులను బ్యాంక్ వసూలు చేసుకుంటుంది. దాని యొక్క పద్ధతి దానికి ఉన్నది సార్. ఎక్కడైనా సరే విల్ఫుల్ డిఫాల్టర్, ఉద్దేశపూర్వక ఎగవేతదారుల మీద పెట్టేటువంటి కేసులు, అందుకోసం తేడాను గమనించకుండా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల విషయంలో అది ఎన్సిఎల్టీలో కేసు ఉంటుందా, ఇంకో దగ్గర కేసు ఉంటుందా, బయటికి పొంది దాని మీద ఇన్వెస్టిగేషన్. ఫైనల్ గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రతి కంపెనీ మూతపడ్డ ప్రతి కంపెనీ దుర్మార్గ కంపెనీ కాదు సార్. కొన్నిసార్లు ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు? మీరంటే నాకు గౌరవం. ప్రకాష్ రెడ్డి గారు, మీరంటే నాకు గౌరవం, మీకు సబ్జెక్ట్ కూడా ఉంది. కానీ ఈ విషయంలో మీరు ఆత్మరక్షణలో పడ్డట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లలో కూడా అనేక మంది, ఇప్పుడు సుజనా చౌదరి గారు అసలు కంపెనీలు పెట్టాడు, అక్కడ బోగస్ కంపెనీలు అని మీరే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత ఏమైందో తెలియదు కదా. మీరే కదా చంద్రబాబు గారికి 2,000 కోట్ల అక్రమాలతో సంబంధం ఉందని స్టేట్మెంట్ ఇచ్చింది మీరే కదా. దేశ ప్రధాని వచ్చి పోలవరంని ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ఎట్లా కలిశారు? ఎట్లా? మరి ఇవన్నీ మేము జనం నమ్మాలా వద్దా? మీరు మోడీ గారు వచ్చి కూడా అబద్ధాలు చెబుతారని మేము అనుకోవాలా? నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నిజాలు చెప్పారని మనం ఎందుకు అనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు కూడా అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా ఇస్తానని చెప్పి అన్నాడు, ప్రధానమంత్రి అని చెప్పి అబద్ధాలు చెప్పింది కూడా మనం విన్నాం సార్. కానీ ఆయన సమక్షంలోనే తిరుపతి సభలో మీరు నవ్వే దైవం సాక్షిగా చెప్పారు కదా. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్పిందే కదా. నేను అందుకోసం చెప్పిన మోడీ గారి గురించి వ్యక్తిగత విమర్శలు గానీ, మోడీ గారి గురించి ఇంకోటి గానీ వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని కాదు. కానీ ఎప్పుడైనా కూడా మీరు పొత్తు పెట్టుకోవడం గురించి నేను అంటలేదండి. నా ప్రశ్నల్లో సిబిటిడి 2,000 కోట్ల అక్రమాలు జరిగినాయని ప్రకటిస్తే 4 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు చేయలేదు? ఆపు వాడిది 100 కోట్ల స్కామో కాదో తెలియదు, కానీ ఇప్పటికి 2 మంత్రులు జైల్లో 10 నెలల తరబడి మగ్గుతున్నారు. ఇప్పుడు కవిత గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇదంతా రాజకీయం కాదు అని అంటానికి మా బోటాళ్ళం మాకు ఎవరైనా ఒకటే. మీరు తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా చేయండి, కానీ కొందరు విషయంలో ఇలా బీజేపీలోకి వెళ్ళంగానే మారిపోతున్నారు ఇబ్బంది లేకుండా. ఉదాహరణకి అశోక్ చవాన్ ఎవరు మహారాష్ట్ర ఆదర్శ స్కామ్ లో పెద్ద గందరగోళం చేసింది మీరే కదా. ఆయన ఇవన్నీ రాజ్యసభ ఇచ్చేశారే. మరి ఇవన్నీ ఏమి దేశానికి ఎలాంటి సంకేతాన్ని భారతీయ జనతా పార్టీ పంపిస్తోంది? నేను ఒకటే చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ లో మీరు చంద్రబాబు నాయుడు గారి విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిబిఐ ఉత్తరం రాశారు. అయ్యా మన ప్రకాష్ రెడ్డి గారు, అక్కడ జరిగిన అనేక స్కాములకు సంబంధించి మీరు సిబిఐ దర్యాప్తు చేయండి, ఇక్కడ మేము చేస్తే మళ్ళీ మా మీద ఎవరో ఒకళ్ళు ఏదో అంటారు, వీళ్ళు కావాలని అంటారు, మీరే దర్యాప్తు చేసి వాస్తవంలో నిర్ధారించండి అంటే ఇంతవరకు సూయిసై లేదు. దాన్ని బట్టే చంద్రబాబు గారికి ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ లో బ్రహ్మాండంగా ఉంది. మోడీ గారు సైతం పడాల్సిందే, అది కదా ఆయన గొప్పతనం. నేను ఇంతకుముందు మీ వార్తలు చదివారు కదా, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా జగన్ గారు సిబిఐ ఉత్తరం రాస్తే సిబిఐ ఈ రోజు దర్యాప్తు చేస్తుంది.
సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయంలో రాజకీయ ప్రకటనలు చేస్తున్నట్టు వాళ్ళ గురించి మీరు విమర్శించారు. కరెక్ట్. అట్లాగే జగన్ గారు కానీ మిగతా ఏ కేసులో కూడా ఆధారాలతో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐకి ఇవ్వాలి పోలవరం మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇవ్వాల్సిందే అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పియండి అని మా కిషన్ రెడ్డి గారిని మా రేవంత్ రెడ్డి మా బండి సంజయ్ అడిగాడు. ఇప్పుడు సిబిఐ అవసరం లేదు మేమే దర్యాప్తు చేస్తామంటున్నారు. కాబట్టి రాజకీయ పార్టీ అధికారం మారినప్పుడు రాజకీయ పార్టీ మాట్లాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వారు గతంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు మీ స్వరంలో మార్పు కనబడుతుంది కాదు ప్రకాష్ రెడ్డి గారు. ఏ మాట కాబట్టి మీరంటే నా గౌరవం. మామూలుగా జోష్ గా మాట్లాడే మీ స్వరంలో కొంత డిఫెన్సివ్ ఆత్మరక్షణ ధోరణి కనపడతా ఉంది. అయితే దానికి కారణం ఏంటంటే మీకు తెలుసు, మీ ఆత్మకి తెలుసు జరుగుతున్నదంతా కూడా. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నా. బండి సంజయ్ అరెస్ట్ చేసిన రోజున మా బండి సంజయ్ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టిన రోజున కోర్టులో కొట్లాడినామా లేకపోతే వీళ్ళు రోడ్డు మీద కొట్లాడినామా? వీళ్ళు అరెస్ట్ చేసిరా? మీ పాపాలు బండి సంజయ్ అరెస్ట్ చేశారు కాబట్టి కవితను అరెస్ట్ చేశారు. అట్లయితే కాదు, బండి సంజయ్ అరెస్ట్ చేశారు కాబట్టి కవితను అరెస్ట్ చేశారా? రైట్, ఓకే ఓకే రైట్. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం బ్రేక్ తీసుకోవాలి. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం రైట్, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ప్రవీణ్ గారు మహబూబ్ నగర్ నుంచి. ప్రవీణ్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు సార్. అది లీగల్ ప్రాసెస్ లో జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఆమె ఒక్కది చట్టానికి ఏం అతీతురాలు కాదు, చట్టంలో భాగంగా జరుగుతుంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? వాళ్ళిద్దరి మధ్యలో మైత్రి పోయింది కాబట్టి అరెస్ట్ చేశారంటున్నారు. అది 100% వాస్తవమే. మిత్రులున్నంత వరకు వీళ్ళు ఏం తప్పు చేసినా వీళ్ళంతా సచీలులు, వీళ్ళు దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు. ఎప్పుడైతే మైత్రి బంధం తగ్గుతుందో, ఎప్పుడైతే గొడవలు వస్తాయో వీళ్ళ తప్పులు వస్తాయి. అంటే అట్లా కాదు మిత్రమా, మీరు చెప్పింది వాస్తవం, నేనేం కాదనట్లేదు. ఇక్కడ ఎదురుగానే మనకి తెలుగు రాష్ట్రాల్లోనే డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ కనపడతా ఉన్నాయి కదా. చంద్రబాబు గారికి విషయంలో బీజేపీ వారు అనుసరించిన ఈ 4 ఏళ్ళు అనుసరించిన విధానం, ఇప్పుడు టీఆర్ఎస్ పట్ల అనుసరిస్తున్న విధానం, ఇవన్నీ చూస్తే వేల కోట్ల ఆరోపణలు వచ్చిన ఆయన్నేమో ఇప్పుడు పొత్తు పెట్టుకుని మొత్తం ఏమీ లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఓకే, నిజంగా వాళ్ళు నమ్మితే ఓకే, మనకేం అభ్యంతరం లేదు. మరి ఇక్కడ అంతా కలిపి 100 కోట్లు లేదు, ఇంత అడావుడిగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చిందా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. మరోవైపు మల్లారెడ్డి గారి కేసు చూసాం, ఆయన రోడ్డు తవ్వేశారు, కాలేజీ బిల్డింగ్లు పడగొట్టేశారు. ఆయన ఎప్పుడైతే విత్డ్రా అయ్యాడో కామ్ అయిపోయింది. డీకే శివకుమార్ని కలవగానే కామ్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ని ఏం చేస్తాయి? బీఆర్ఎస్ని బాగా దెబ్బ కొడటానికి, ఇబ్బంది పెడతానికి, కేసీఆర్ని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తున్నాయా లేవా అన్నదే ప్రశ్న. ఖాళీ చేయాలన్న ప్రక్రియలో భాగంగానే జరుగుతుంది. అంతేనా? గతంలో వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తున్నారండి. వీళ్ళేం అతీతులు ఏం కాదు. ఆయన ఏం చేశాడో గతంలో అధికారంలో అవును, పార్టీని కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించడంలో ఆయన కూడా తప్పు చేశాడు, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ రకమైన దాడులు ఆయన చేయించినట్టుగా నాకు అనిపించాల. దాడులు ఈ స్థాయిలో దాడులు చేయటం, గొడవలు అట్రాక్ట్ చేసాడు తప్ప దాడులు చేసినట్టుగా అనిపించాలి. బెదిరించడాలు ఇవన్నీ తక్కువేమో అనుకుంటా. ఒకవేళ ఆయన చేస్తుంటే ఆయన కూడా తప్పే, దాంట్లో అనుమానం ఉంది. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలో అయితే ఉంటున్నాయో వాళ్ళని నయానా భయాన ఈడీ దాడులు కానీ ఈ ఐటీ దాడులతోటి ఇబ్బంది పెట్టుకుంటా పార్టీ మారిన తర్వాత దాడులు అనేది బంద్ చేస్తున్నారండి. మన ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు పిఏ 2100 కోట్లు, ఈ కమిషన్ 100 కోట్ల రూపాయలని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఇలా లెక్కలో 2100 కోట్లు ఎక్కువ తక్కువ, లేకపోతే 100 కోట్లు ఎక్కువ. ఈ విధమైన దాడులు బీజేపీ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ అధికారం. అధికారులు మహారాష్ట్ర కూడా అదే విధంగా చేశారండి. వాళ్ళకి ఎప్పుడైతే పార్టీ మారి వాళ్ళ దగ్గరకు చేరుతారో, చేరినప్పుడు పునీతులు అవుతారండి. వాళ్ళ దగ్గర బీజేపీలో చేరడం పునీతులు అయిపోతారు. ఆ విధంగా నయాన భయాన్ని ఎలక్షన్ లో కూడా ఈ వాళ్ళకి పార్లమెంట్ సీట్ మాకు 370 కావాలి, 400 కావాలి టార్గెట్ పెట్టినారు. కేసీఆర్ గాని
బీజేపీతో కానీ పొత్తు పెట్టుకుంటే ఈ దాడులు అనేది ఎక్కడికక్కడ ఆ పని చేసి ఉండాల్సింది ఆయన పాపం. మరి చంద్రబాబు లాగా తెలివిగా చేయలేకపోయాడు ఆయన. ఓకే సార్, నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత మద్దతు తెలుపుతున్నారు కదా కవితక్క అరెస్టుకు, వీళ్ళు ఇంత ఆవేశపడుతున్నారు కదా, మద్దతు తెలిపారు, అరెస్టుకు మద్దతు తెలిపారు కదా, అరెస్ట్ చేశారు కరెక్ట్ అని చెప్తున్నారు కదా. మరి ఈరోజు అసలు యాక్చువల్గా ఫైల్ మీద సంతకం పెట్టింది కేజ్రీవాల్ ఎవరితో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. నేను చెప్పడం కాదు సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ పెట్టండి हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशंस हुआ करते थे वो आज इंस्टीट्यूशंस हिंदुस्तान के नहीं है, चाहे वो इलेक्शन कमीशन हो, चाहे वो सीबीआई हो, ईडी हो, ये सब हो, ये अब बीजेपी और आरएसएस के हथियार हैं, ये हिंदुस्तान के इंस्टीट्यूशंस नहीं रहे. इसीलिए ये जो हो रहा है सर రైట్. ఈయనే కాదు చంద్రబాబు గారు కూడా ఆ రోజులు ఏమనేవాళ్ళు, సిబిఐ నా మీద దాడి చేస్తుంది మీరంతా కాపు కాయాలని చెప్పేవాడు కదా. ఒకటే అడుగుతున్నాను సార్, మాట్లాడి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు కవిత అరెస్టును చట్టపరంగా చూసుకుంటామన్నప్పుడు మరి అసలు ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లీడర్, మరి ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని కూడా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఏదైతే అదానిని రాహుల్ గాంధీ విమర్శిస్తాడు, వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అగ్రిమెంట్ చేసుకుంటాడు. 10 రోజులైతే ఎలక్షన్లు, ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుంది అంటారు. 10 రోజుల కిందట మా పెద్దన్న నన్ను కాపాడంటున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రాదు కేంద్రంలో బడేబాయ్ అదే మా పెద్దన్న ఇక అని చెప్పేసి నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని చెప్పేసి ఆయన అంటాడు. కాబట్టి నేను ఏమంటానంటే కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఐ కాంగ్రెస్కు సి కాంగ్రెస్కు, ఏది ఇందిరా కాంగ్రెస్కు చంద్రబాబు కాంగ్రెస్కు జరుగుతున్నటువంటి యుద్ధంలో తప్పకుండా సి కాంగ్రెస్ లీడ్ చేస్తుందని చెప్పేసి మనకు కనిపిస్తుంది. చంద్రబాబు కాంగ్రెస్ ఈరోజు నడుస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, ఈడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మనిషే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి సి కాంగ్రెస్ ఎప్పుడు ఆయనను మోడీ గారిని పొగుడుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నాను, ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట చెప్తాను, మేము 10 సంవత్సరాలుగా అప్లికేషన్ పెడితే కానీ వెంటనే ల్యాండ్ శాంక్షన్ వాళ్ళు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి వాళ్ళకి 19,000 కోట్ల అప్పు కూడా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. ఏంది వెంటనే వాళ్ళు అడగంగానే కాంగ్రెస్ పార్టీ అడగంగానే 19,000 కోట్లు ఇస్తారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా బీజేపీ పార్టీ మద్దతు తెలుపుతుంది. ఈరోజు బీజేపీ పార్టీ మద్దతుతోటే కవితక్కను కూడా అరెస్ట్ చేసారు. కవితక్కను అరెస్ట్ చేసి నేనేమంటున్నాను, ఇంకోటి ఒక ఆడబిడ్డను రేపు ఇవాళ సాటర్డే రేపు సండే 2 రోజులు హాలిడే తీసుకొని ఈడీ వచ్చేటప్పుడు ఆ మాత్రం చూసుకొని 19వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, ఆ కేసును కాదని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేయడానికి నేనేమంటున్నా అంటే ఒకటే మాట అడుగుతున్నా, ఈరోజు ఎక్కడికో వద్దు సార్, వేరే దూర దేశాలు వద్దు. మీరన్న ఈరోజు సుజనా చౌదరి కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే ఐఎంజీ భరత్ కావచ్చు, వీటన్నిటి మీద కేసు ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయరు. ఈ దిక్కు ఈ దాడులు జరుగుతుంటాయి. ఇంకో దిక్కు మల్లారెడ్డి గారి కాలేజీ పెట్టాలి, రాజశేఖర రెడ్డి రోడ్లు తవ్వాలి, అదేవిధంగా మా మైపాల్ రెడ్డి గారి తమ్ముని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి, అంటే రెండు కూడా చట్టాన్ని వాళ్ళకు చుట్టంగా వాడుకొని ఈరోజు మన దాడులు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు చేయగల నుంచి మీరే మాట్లాడుతున్నారు కానీ రామచంద్రారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ఆంజనేయులు గారు చేయగల మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడుతున్నారు. టైం మర్చిపోతారు అన్న, కేజ్రీవాల్ తోటి పొత్తు పెట్టుకుంది మర్చిపోతారా మీరు? రాకేష్ చెప్తున్నాడు ఏది మన మల్లారెడ్డి అల్లుని రోడ్డు తవ్విండంట, అంటే వీళ్ళు గవర్నమెంట్ భూమిలో వేసుకుంటే కళ్ళు మూసుకున్నా. వేసింది 2012 అన్న, 14 కాదు, 2012 రాజశేఖర రెడ్డి రోడ్ వేసింది, ఆయన కాలేజీ పెట్టుకుంది. వాళ్ళ నాయన పెట్టిన కాలేజీ ఎవరు పెట్టినా కూడా తెలియదు మీకు. ఒక్క నిమిషం ఆగునని చెప్పని నన్ను లెట్ మీ, నువ్వు స్టూడియోలో కూర్చున్నావు, నేను బయట ఉన్నా. ఇక్కడ మేము రిపీటెడ్ గా స్వయాన ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్, నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు లేదా, చట్టం లేదా, మున్సిపల్ లేదా, ఏం నోటీస్ రాకుండా ఎట్లా వస్తారు మీరు? అరే మున్సిపాలిటీ వాళ్ళకి పరిధి ఉన్నది, మున్సిపాలిటీ వాళ్ళకి పరిధి ఉన్నది, వాళ్ళకి మీకు పరిధి లేదేమో. ఓకే, ఏపీలో మాత్రం ఇట్లా ఆక్రమణలు ఎవరైనా ఆక్రమించి తొలగిస్తే విధ్వంసం ప్రచారం అంతే. గీతం యూనివర్సిటీ అప్పుడు ఏం చేశారు సార్, మీరు విధ్వంసమైన ప్రచారం చేశారు కదా. కొమ్మినేని గారు, మీరు ఆయన స్టూడియోలో కూర్చోబెట్టి నన్ను మాట్లాడనీయకుండా మీరు ఆపుతున్నారు. తప్పు మీరు ఎంతసేపు మాట్లాడి మళ్ళీ అట్లాంటి కేజ్రీవాల్ తోటి పొత్తుందా లేదా? నాకు క్వాలిటీ టైం ఇవ్వటం లేదు నేను ఆన్సర్ చేయడానికి. అసత్యాలు చెప్పమండి, ఎంత కాంగ్రెస్ అధికారం ఉంటే అసత్యాలు కాదు, వాస్తవాలు. నా మీద అసత్యం చెప్పమంటున్నాను.
మీ సత్యం కాదు, మీరు కంట్రోల్ చేయాలని చెప్తున్నా నా ఉద్దేశం అది. రెండో విషయం, మల్లారెడ్డి భూములు కబ్జా చేసిండని చెప్పేసి పూర్తి ఆధారాలతో ఎంతో మంది బాధితులు కూడా టీవీల ముందరకు వచ్చిండ్రు. రామచంద్రారెడ్డి చెప్తాం ఈ మాట, టీవీల ముందరకు వచ్చిండ్రు. యాక్షన్ తీసుకోవటం తప్ప. కేజ్రీవాల్ కి మద్దతు ఇస్తారా లేదా, కేజ్రీవాల్ కి మద్దతు ఇస్తారా లేదా అని అడుగుతున్నాడు ఆయన. ఒకటి, చట్టపరంగా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకునికైనా గానీ మద్దతు ఇయ్యము, గుర్తుపెట్టుకోండి. అది కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ తప్పు చేసిండా రైట్ చేసిండా సూటి ప్రశ్న. అది నేను డిసైడ్ చేయాల్సింది. ఓహో నువ్వు కాదా, కవితక్క విషయంలో నువ్వు డిసైడ్ చేస్తావు, కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది. కేజ్రీవాల్ విషయంలో ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం ఆంజనేయులు గారు చేయవెళ్ళ, ఒక్క నిమిషం. కవిత విషయంలో మేము మాట్లాడటం లేదు. రైట్, ఓకే. ఆంజనేయులు గారు చేయవెళ్ళ, ఒక్క నిమిషం. ఆంజనేయులు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. వీళ్ళు కవితను అరెస్ట్ చేసే వరకు వీళ్ళకు మానవత్వం గుర్తుకొస్తున్నారు సార్. ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ లో మరి రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి మానవత్వం గుర్తు రాలేదా? రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ ఎక్కడ చేశారు? అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి హౌస్ అరెస్ట్ చేసినప్పుడు తెలుసుకోండి సార్. మీరు అంతా మీరు అవును, ఈ మధ్య ఒక ఘటన జరిగింది, ఆ కారణం నాకు గుర్తు రావట్లేదు. కోదండరాం అది 10 ఏళ్ల కిందట. అవును, అయితే రేవంత్ రెడ్డి గారి ఓటు కేసు కూడా ఏం అవ్వట్లేదు కదా, ఏం ఇబ్బంది ఏం లేదులే. ఎందుకంటే చంద్రబాబు గారిని పెట్టడానికి కేసు ఆయన పేరు పెట్టడానికి కేసీఆర్ గారు రాజీ పడిపోయారు కదా పాపం. ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రబాబు గారు హెల్ప్ చేస్తున్నట్లేదు. చంద్రబాబు తప్పకుండా. ఒక్క నిమిషం. కోటేశ్వరరావు వరంగల్ నుంచి. కోటేశ్వరరావు మాట్లాడండి. హలో, రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి సార్. ఇప్పుడు కొమ్మినేని గారు, నేను ఒకటే పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి కేసు 2012-13లో పెట్టినటువంటి కేసు, అది నడుస్తూ ఉంది సిబిఐలో. గత 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేశాడు, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉంది కాబట్టి ఆ కేసును ముందరకు పోనిస్తలేరని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కామెంట్ చేశారు. కాబట్టి ఆ కేసులో ఏమైంది? ప్రకాష్ రెడ్డి గారు, మీరు లాయర్ కాకపోయినా మీకు అన్ని విషయాలు తెలుసు. ఆ కేసులో ఆయన 16 నెలలు, అది అక్రమ కేసు అయినా ఇంకోటైనా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టులో విచారణ జరుగుతోంది. దానికి అసలు కేసే పెట్టలేదు కదా మీరు ఇంతవరకు కేసే పెట్టలేదు కదా. చంద్రబాబు గారి మీద 2000 కోట్ల అభియోగం వాస్తవమా కాదా? చంద్రబాబు గారి మీద 2000 కోట్ల పిఐ దగ్గర దొరికినాయి అంటే మరి దాని మీద ఎందుకు మీరు ఒక్క చర్య కూడా తీసుకోలేదంటే, దానికి ఆల్రెడీ కేసు జైలుకి వెళ్ళినటువంటి కేసులకి దీనికి లింక్ పెడితే మీలాంటి సీనియర్లు కూడా అట్లా మాట్లాడితే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జగన్మోహన్ రేవంత్ రెడ్డి గారి కేసు ఏసీబీ కేసు ఎప్పుడో పట్టుబడ్డ 2015 కేసు. ఈ రోజు 2024లో 9 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ట్రయల్ కూడా రాలేదు సార్. అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు సంబంధాలు అనుబంధాలు ఉన్నాయని మనం ఆరోపణ చేసుకుందామని దాని మీదనే ప్రశ్నిస్తున్నాను సార్. జస్ట్ ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచిస్తారు. 9 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి కాదు అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు. ఒక్క నిమిషం, అప్పుడు ఏం జరిగిందంటే టీడీపీలో ఉంటే కేసీఆర్ గారు చంద్రబాబుని బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేశాడు అన్నారు. ఓహో నిజంగానే ఏదో చేస్తాడేమో కేసీఆర్ గారు అనుకుంటే, ఆ తర్వాత మీ బీజేపీ నాయకుడు ఒక ఆయన వచ్చి ఇక్కడ నా దగ్గర కూర్చొని చెప్పాడు, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక ప్రముఖుడు కేసీఆర్ గారి మీద ప్రభావితం చేసి ఆ కేసులో చంద్రబాబు గారికి ఎక్కడ నిందితుడిగా రాకుండా జాగ్రత్త పడ్డారని. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. అది జరిగింది. నేను అందుకోసం చెప్తున్నాను, ఎవరి రాజకీయ నేను ప్రజలకు చెప్తున్నాను ఆలోచించమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కేసులో ఏం జరిగిందో లేదు, నేను ఇంకొక అడుగు ముందు కేసు విజయమ్మ ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఏం ప్రచారం చేసిందో మనం చూసినాం. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పని వారు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి రాజకీయాలలో ఎవరెవరు ఏం చేస్తారు అనేది మీరు లింకులు సరిగా కలపలేకపోయారు. లింకులు సరిగా నేను అడిగింది ఒకటైతే మీరు ఎట్లా కొట్లు అడి తీసుకెళ్లి పెట్టాలని ఎంత మీకు చంద్రబాబు సడన్ గా ఎంత మిత్రుడైపోయారు, మిమ్మల్ని బండబుద్ధులు తిట్టినా నేనైతే ఫీల్ అయ్యా.
ప్రధానమంత్రి మోడీ గారిని పట్టుకుని టెర్రరిస్ట్ అంటాడా అని నేను చాలా బాధపడ్డా. కానీ ఆశ్చర్యంగా ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు బాధపట్ల. అంటే మావాడు టెర్రరిస్ట్ అని మీరు అనుకుంటున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. బానే ఉంటది కానీ మన కుటుంబ సభ్యుల గురించి కూడా కామెంట్ చేసి అయినా కూడా మీరు ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ప్రైమ్ మినిస్టర్ ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు. కాదు, మోడీ గారే ఫీల్ అవ్వకుండా వెళ్ళి వాటేసుకుంటున్నాడు కదా. కుటుంబాన్ని గురించి లాగండి కదా. అవును, లాగినందుకు మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా? ఆయన ఏమన్నా క్షమాపణ చెప్పాడా? ఇవాళ నిన్న ఏపీ బీజేపీ వాళ్ళు ఉత్తరం రాశారు, క్షమాపణ కూడా చెప్పరు. చంద్రబాబుతో మనకేంటి ఈ దిక్కుమాలని పొత్తని ఒరిజినల్ బీజేపీ వాళ్ళు. టీడీపీ బీజేపీ వాళ్ళేమో వాళ్ళకి కావాల్సిన సీట్లు కథా కమ్మిషన్ అంతా పనిచేసుకుంటున్నారు. అది పరిస్థితి. పొత్తులకి నేను అందుకోసం చెప్పాను, పొత్తులకి జరిగినటువంటి ఆరోపణలకి జరిగినటువంటి మాటలకు సంబంధం లేదని చెప్పడానికి అట్లట్లా కుదురుద్ది. అంటే మేమైతే ఆత్మగౌరవం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసామండి ప్రకాష్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? మీ జాతీయ పార్టీ కదా, తెలుగుదేశం కూడా జాతీయ పార్టీ కదా. తెలంగాణలో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? తెలంగాణలో కాంగ్రెస్ కిందసారి చేసినా కూడా మీరు ఎందుకు ఫీల్ అవ్వలేదు? మరి ఇక్కడ ఏపీలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఇదంతా అవకాశవాదం కాదా? అనైతికం కాదా? భాగం సార్, దీని అవకాశవాదం కంటే ఎత్తుగడలో భాగం సార్. గతంలో కూడా అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి 2019లో కూడా 2019లో 18లో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. కాబట్టి టీడీపీ కాంగ్రెస్ రామచంద్రారెడ్డి గారు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇంతసేపటికి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాయా లేవు అన్నది ఒకటి చూస్తుంది. రెండోది, మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీలు 5 పూర్తి చేసి విషయానికి వచ్చేసి రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాడు, రాహుల్ గాంధీ పక్కన కూర్చున్నాడు, ఏం చేస్తావు చెప్పు. అరే నువ్వు ఆగో, మొత్తుకోగానే మీ మీ అవినీతి అంతా పుట్టలతో కేజ్రీవాల్ కూడా చెప్పరాదు. రాహుల్ గాంధీ మీద కూడా కేసులు పెట్టారు, అవినీతిని ఒప్పుకోండి. మరి అంటే కేసులు పెట్టిన వాళ్ళంటే అవినీతి పనులు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా అవినీతి పనులు అని చెప్పండి. ప్రణీత్ రావు యొక్క అవినీతి అరే ప్రణీత్ రావు ఎందుకు వచ్చిండబ్బా? కేజ్రీవాల్ చెప్పండి, ఏదో మాట్లాడతావు. రైట్, టైం అయిపోయింది. రామచంద్రారెడ్డి గారు టైం అయిపోయింది, దయచేసి ఏమనుకోమని. రైట్, రాకేష్ కుమార్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.